న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో మొట్టమొదటిసారి 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింల తలరాత మార్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. ఎండి గఫార్. నిరుపేదల కోసం ఇచ్చే బ్యాటరీ ట్రైసైకిళ్లను అధికారులు సీజ్ చేయటం బాధాకరమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ. వసంత పంచమిని పురస్కరించుకొని ఘనంగా అక్షరాభ్యాస మహోత్సవాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మేనకూరు సేజ్ లోని వివిధ పరిశ్రమలకు మహిళా కార్మికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్న సంఘటన హిందుస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలోని రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళా కార్మికులలో సురేఖ, సులోచన, వజ్రమ్మ, జ్యోతిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సురేఖ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. దేశంలో మొట్టమొదటిసారి 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింల తలరాత మార్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండి గఫార్ ఏదో కల్లిబిల్లి కబుళ్లు చెబుతున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు తుమ్మల చెరువు గ్రామంలో 2 పిల్లలు ఆయన తవ్విచ్చిన క్వారీలో పడి చనిపోలేదా? జానపాడు గ్రామంలో 2018వ సంవత్సరంలో తన సొంత మనుషులు ముస్లింల మీద దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టారు. మర్చిపోయారనుకుంటున్నారా? ఎలక్షన్ అయిపోయిన సాయంత్రమే 2019వ సంవత్సరంలో గురజాలలో ముస్లింల ఇళ్ల మీద దాడి చేసి ఆడవాళ్లను సైతం ఓటు వేయలేదని చిత్రహింసలు పెట్టి అనేక దాడులు చేసింది ఎరపతినేని కాదా అని ప్రశ్నించారు. 1983 నుంచి నేటి వరకు గడిచిన సుమారు 40 సంవత్సరాలలో ఒక్క పదవి చూపెట్టండి, ఒక్క నియోజకవర్గ స్థాయి పదవి గాని, ఒక్క మండల స్థాయి పదవి గాని, ఒక్క చైర్మన్ పదవి గాని తెలుగుదేశం పార్టీ ఏనాడైనా మైనార్టీలకు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గంలో 6 మండల నియోజకవర్గ పదవులు ముస్లిం మైనార్టీ సోదరులకి దక్కటం నిజం కాదా అని అన్నారు. నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో ముస్లిమ్స్ గురించి కొంతమంది మాట్లాడారు. దానికి నేను కౌంటర్గా నేను మాట్లాడుతున్నాను. పల్నాడు మైనార్టీ అధ్యక్షుడిగా ఎండి గఫార్ నేను ఈరోజు ముస్లిమ్స్ ఎటున్నారనే సమస్య మీద మీకు వివరణ ఇస్తున్నాను. అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది, టీడీపీ ఏంది, వైఎస్ఆర్ ఏంది? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్లకు దేశంలోనే ఒక ముస్లిమ్స్గా గుర్తించి 4% ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. దానివల్ల ముస్లిమ్స్ని ఎంతోమంది రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు, ఇప్పుడు కూడా చెందుతున్నారు. అది జీవితంలో మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ ముస్లిమ్స్ మర్చిపోరు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఆయన తనేడు ఆయన వచ్చి ఏం చేశాడు ముస్లిమ్స్కి, అది కూడా మీకు వివరిస్తున్నా. ముస్లిమ్స్కి ముందుగా అన్ని కులాలు, మతాలు, రకాలుగా అందరికీ సాయం చేశాడు. ఏ ముఖ్యమంత్రి చెప్పని మాట ఆయన ఒక మాట చెప్పాడు, మీకు అభివృద్ధి చేస్తేనే మీరు నాకు ఓటేయండి. ఏ సీఎం చెప్పాలా ఇంతవరకు, కానీ ధైర్యంగా చేశాననే నమ్మకం, ప్రజల మీద ప్రేమ, ఆ ధైర్యం ఉంది కాబట్టి ఈ నాయకుడు ఈ మాట మాట్లాడాడు. అలాగే ముస్లిమ్స్కి ఏం చేశాడు? ముస్లిమ్స్కి ఆయన కొడుగ్గా టీడీపీ హయాంలో ఒక ముస్లింకి ఒక మంత్రి పదవి కూడా లేదు, కనీసం ఎమ్మెల్యే కూడా లేడు. మా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ చిన్న ఈ పదవులు లెక్కలేవు. ముస్లిమ్స్కి ఒక ఉన్నత హోదా ఇచ్చాడు. డిప్యూటీ సీఎం వచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇట్లాంటి అభివృద్ధి ఎన్నో ముస్లిమ్స్ గురించి ఎన్నో చేశారు. అలాగే మా గురజాల నియోజకవర్గానికి వస్తే మా నాయకుడు కాసు మహేష్ రెడ్డి గారు ఏం చేశారు? అభివృద్ధిలో పులివెందులతో పాటు నడుపుకొస్తున్నారు. మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు, డ్రింకింగ్ వాటరు, పట్టాలు, ఆటో నగరు, రోడ్డు ఇస్తారన్న ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళారు. కానీ రోడ్డు ఇస్తారన్న చేయటం అనేది చాలా గొప్పది. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా జనం ఇబ్బంది పడకూడదు, గొట్లోళ్ళు ఇబ్బంది పడకూడదని ఆయన ఎంతో జాగ్రత్తగా అందరినీ ఒప్పించి
ఎవరిని తలనొప్పి పెట్టకుండా అందరినీ సామాన్యంగా రోడ్డు ఎడల్పు చేశారు. ఇవాళ భగవంతుల యాక్సిడెంట్లు ఏం లేకుండా నీట్గా పిడుగురాళ్ళ బ్రిడ్జి మీద నుంచి జానపాడు మూల దాకా కనబడుతుంది. ఇవాళ యాటు దాకా అటు కనబడుతుంది. ఎన్ని అభివృద్ధి ఆయన చేశాడు. డ్రింకింగ్ వాటర్ ఎవరు ఇచ్చారండి ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఆటో నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించి నడపాలని, మీరు చేసే చిన్న తప్పిదం వలన కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ఆటోలో ఓవర్లోడ్ చేయకుండా తగిన పరిమితిలో ఉంచాలని, అతివేగం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటూ ఇలాంటి తప్పులు చేయరాదని ఆటో డ్రైవర్స్ కు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. అదేవిధంగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను ఆటో పరిమితికి మించి కూర్చోబెట్టి డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, శ్రీకాకుళం టౌన్ పరిధిలో జనసంచారం ఉండే ప్రదేశాల్లో అతి వేగంగా ఆటో నడపడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఇటువంటి తప్పులు ఇకపై చేయరాదని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆటో డ్రైవర్స్ కి అవగాహన సదస్సుని నిర్వహిస్తున్నారు. కానీ ఒకటి చెప్పండి, అసలు ఎందుకు మేము అవగాహన కల్పించాలి? ఎవరికి వాళ్ళు ఒక ఆటో తీసుకున్నప్పుడు, అది కొనుక్కున్నప్పుడు, లేకపోతే డ్రైవర్గా మీరు కిరాయికి వెళ్తున్నప్పుడు, మీరు ఒక డ్రైవర్గా వెళ్ళాలి డిసైడ్ అయినప్పుడే ఆ డ్రైవర్గా మీరు చేయాల్సిన బాధ్యతలు ఏంటి, నా విధి ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు వెహికల్ ఎక్కితే ఏమవుతుంది? మీకు ప్రమాదమే, మీ ఆటోలో ఎక్కిన వాళ్ళకి ప్రమాదమే. సో ఇది బేసిక్ డ్యూటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అయినప్పటికీ కొంతమంది, అందరూ చాలా వరకు కూడా చదువుకొని ఉద్యోగాలు దొరకడం ఇబ్బంది అవుతూ, ఒకరిని అడగడం ఇష్టం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేసి వేసరిపోయి సొసైటీతో నా జీవితం నేను బతుకుంటాను, గౌరవంగా బతుకుంటాను అనేసి ఆటోలు తోలే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు తెలిసి ఉంటాయి, వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఉంటుంది, వాళ్ళు బాధ్యతగా తమ వాహనంలో ఎక్కినటువంటి ప్రయాణికులతో వ్యవహరిస్తారు అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఇంకొకరు వాళ్ళకి చెప్పాల్సినటువంటి పని కాదు. కానీ కొంతమంది, అది యంగ్స్టర్స్ కావచ్చు, అంటే జస్ట్ టీనేజ్ ముగిసి కాలేజీ చదువు ఆపేసి ఇంట్లో ప్రెషర్స్ పడి ఏదైనా సంపాదన చేయాలంటే ఈజీగా కనపడుతుంది కదా, ఆటో తోలేసాం అదేం పెద్ద కష్టం కాదు కదా అని చెప్పేసి వచ్చి ఒక పక్క ఆటో తోలుతూనే ఇంకో పక్క వాళ్లకు నచ్చినటువంటి వ్యవహారాలు చేసుకుంటూ. గుంటూరు నగరంలోని శారదా కాలనీలో వాంతులు విరోచనాలతో చికిత్స పొందుతూ చనిపోయిన పద్మ అనే యువతి కుటుంబాన్ని మంత్రి విడుదల రజని పరామర్శించారు. కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. అనంతరం మంత్రి రజని మాట్లాడుతూ, గుంటూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఆందోళన చెందకుండా ధైర్యం చెబుతున్నాం. యూపీహెచ్సి లేదా జీజీహెచ్కు తరలిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్లు చెక్ చేస్తున్నారు. అవసరమైన చోట పైప్ లైన్లు మార్చుతున్నాం. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయలు అందించామన్నారు. అందరికీ నమస్కారం. మరి గత కొద్ది రోజులుగా కూడా వాంతులు విరోచనాలతో ఏదైతే సిటీలో కొంతమంది మరి ఇబ్బంది పడడం జరుగుతూ ఉందో, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ, అటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ ఇష్యూ వల్ల ఫేస్ చేస్తూ కానీ సఫర్ అవుతూ కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, అలాగే ఏదైతే ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశామో ఆ ఏరియాస్కి సంబంధించి కూడా కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఒక సిచ్యువేషన్ అలార్మింగ్ అని అనిపించిందో, ఒక 4 రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ రాగానే కంప్లీట్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరం కూడా కలిసి దీని మీద వరుసగా కూడా రివ్యూ చేసుకుంటూ ఈ ఏరియాస్ని ఫోకస్ చేసి ఆ ఏరియాస్కి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికే మనం చూసినట్టయితే దాదాపుగా ఈ శారదా కాలనీ కావచ్చు, ఐపీడీ నగర్ కావచ్చు, లాంచెస్టర్ కాలనీ కావచ్చు, ఈ అన్నిటికీ సంబంధించి కూడా చాలా పూర్తి స్థాయిలో కూడా ఒక అటెన్షన్ పే చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము. మీరు చూసినట్టయితే ఈ 3 కాలనీలకు సంబంధించి కూడా ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సీలని మనము స్ట్రెంథెన్ చేసి, అలాగే 7 క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, అలానే ఎక్కడైతే మనకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనకు
మనము ఏ డౌట్స్ మనకు అనిపించినా కూడా అన్ని అంశాల మీదుగా అటు వాటర్కి సంబంధించి, వాటర్ పైప్ లైన్కి సంబంధించి, అట్ ది సేమ్ టైం ఆ ఏరియాలో జరగాల్సినటువంటి క్లోరినేషన్ గురించి, అక్కడ చేయాల్సినటువంటి క్లీనింగ్స్ గురించి, అండ్ అక్కడ వాటర్ ప్రస్తుతానికి మనము కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ ట్యాంకర్స్ నీడెడ్ అక్కడ అన్ని కూడా మనం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడాల్సినటువంటి అంశమే లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్తూ అవేర్నెస్ కల్పిస్తూ హౌస్ హోల్డ్ సర్వే చేసి ఆ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా కూడా ఏదన్నా వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదన్నా కొంచెం కన్సర్న్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి యూపీహెచ్సికి కానీ లేదంటే జీజీహెచ్కి కానీ తరలించి వాళ్ళు అవేకన్ అవ్వకముందే మనమే కొంచెం చూసి ఈ సర్వేలో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మనం జీజీహెచ్కి తరలించి మెరుగైన వైద్య సేవలు మరి అందిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు మనము ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము. వార్ ఫుటింగ్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే కావాల్సినటువంటి పైప్ లైన్స్ కావచ్చు, ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీమ్స్ని పెట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి అన్నీ కూడా చెక్ చేయడము, ఎక్కడన్నా మనము రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకోవడము, ఫర్దర్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ అరైజ్ అవ్వకుండా టోటల్గా కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక రికరింగ్, ఇది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తూ వెళ్తూ ఉండాలి. సో ఇప్పటికైతే మాత్రం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి మనం ముందుకు వెళ్తా ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం తరఫున ఏదైతే పద్మ అని ఇదయ్యారో, సో ప్రభుత్వం తరఫున మనము ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వారికి మరి ఒక 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఇది ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూసినట్టయితే అన్ని విషయాల్లోనూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నాయి. అందరం కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నాము. ముందు కూడా ఇది ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అందరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని హ్యాండిల్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేమంతా కూడా పనిచేస్తున్నాం. మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పట్టణంలో బుధవారం విజయ సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి పట్టణంలో కాజా నయాబ్ రసూల్ దర్గాలో మరియు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో తిరుగుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటి ఆడబిడ్డ, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లారా మరోసారి వైసీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామని ఆయన అన్నారు. అంతేగాక రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారని ఆయన కొనియాడారు. ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్రంలో పెట్టినన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ఆయన తెలిపారు. నిరుపేదల కోసం ఇచ్చే బ్యాటరీ ట్రై సైకిళ్లను అధికారులు సీజ్ చేయడం బాధాకరమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంకూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదల కష్టాలు నాకు బాగా తెలుసని, అందుకే వారి కోసం నా కుటుంబ సభ్యుల తరఫున 25 లక్షల రూపాయల వ్యయంతో బ్యాటరీ ట్రై సైకిల్స్ ను ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 16వ డివిజన్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ప్రకారం మాకు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు 14 మంది, 25 మంది డివిజనల్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. మా దాంట్లో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు. అది కాకుండా మాకు ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్, ఒక బిఎల్ఏ ఉన్నారు. అది కాకుండా ప్రతి బూత్కి యూత్ ఉన్నారు. అది కాకుండా మహిళా వింగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల వాళ్ళు చేసుకునే వ్యాపారాలు, వాళ్ళు చేసుకునే ఉద్యోగాలకు ఇబ్బందిగా ఉంటూ పార్టీకి చేస్తున్నారో వాళ్ళని నేను చాలా క్లియర్గా చెప్పాను. మీరు ఇబ్బంది పడద్దు, నాకు తెలుసు ఆ ఇబ్బందులు, నేను ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను. మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు, మీ బదులు వేరే వాళ్ళని పెడతాము. మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేస్తారని నేనే చెప్పాను. వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టాం. చక్కగా విత్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా జరుగుతుంది. నేను బూత్ లెవెలే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఈ 245 బూతుల్లో బూత్ కన్వీనర్లు ఫోన్ చేస్తున్నారు, బిఎల్ఏలు చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు, యూత్ చేస్తున్నారు, మహిళా వింగ్ చేస్తున్నారు. నేనే డైరెక్ట్గా వాళ్ళతో 1-to-1 మాట్లాడుతున్నా. ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ నుంచి మంగళగిరి నుంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ. దానికి అధికారులు యాక్చువల్గా పాపం చేస్తున్నారు. నేను అధికారులు ఒకటే అయిపోయింది, కోడ్ వచ్చేస్తుంది ఇంకొక 20 రోజుల్లో. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందరూ అంటే లోకల్ నాయకులు వాళ్ళు చెప్పేదాన్ని బట్టే చేస్తుంటారు ఎప్పుడైనా.
అది వాళ్ళకే మంచిది కాదు. ట్రై సైకిల్స్ నిజంగా అసలు దారుణం. ఎవరికి? పేదలు, నిరుపేదలకి. అసలు జిఎస్టీ కట్టుకుంటే నువ్వు పట్టుకో, నేను కాదంటల్లా. జిఎస్టీ కట్టారు, బిల్ సబ్మిట్ చేశారు. ఎవరు స్పాన్సర్ చేస్తున్నది? లెటర్ ఇచ్చారు. ఇంకేం కావాలి నీకు? అడిగితే ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తామని అన్నారు. వాళ్ళ అన్నీ చూపిస్తే మేము పై అధికారులకు పంపించి వాళ్ళు అప్రూవల్ తీసుకొని ఒక వారంలో రిలీజ్ చేస్తామని. ఏంది అసలు? క్లియర్ కట్గా స్పాన్సర్ లెటర్ ఉంది, జిఎస్టీ కట్టారు, బిల్ ఉంది, ఇంకేం కావాలి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అన్నీ కలెక్ట్ చేస్తున్నాం, అన్నీ ఇప్పటికప్పుడు కలెక్టర్కి, కమిషనర్కి ఇచ్చాము. ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నాము. వాళ్ళు చాలా వరకు తీస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ ఈవినింగ్ కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ ఉంది. వీలైతే నేను కూడా పోతాను ఇవాళ. కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా ఫోన్ చేశారు 2 సార్లు చేసి, మీరు ఏదన్నా పంపించండి తీస్తామని. ఇంతవరకు అంటే ఇది జరిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా పాజిటివ్గానే ఇంతవరకు అయ్యారు. కాబట్టి ఇంకా కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, అంటే ఖచ్చితంగా దీని మీద ముందుకు పోవటం, కోర్టుకు పోవటం అనేది జరుగుతుంది. వసంత పంచమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అక్షరాభ్యాస మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పట్నంలోని సూర్య విద్యా సంస్థలో ఉచితంగా సరస్వతి పూజ, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 200 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రముఖ సహస్రవదని కడిమెళ్ల వరప్రసాద్ వ్యాఖ్యాతిగా వ్యవహరించడం, ప్రముఖ సిద్ధాంతి వేద పండితులు పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రులతో పాటు బంధువులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరెస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధి విద్యతోనే సాధ్యమని, దాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మాఘమాసం శుక్లపక్షం పంచమి నాడు దీన్ని వసంత పంచమి అంటారు. మాఘమాసం వచ్చింది అంటేనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ప్రతి వారమానం అన్ని నెలల్లో ఆదివారాలు వస్తాయి. కానీ మాఘమాసంలో వచ్చే ఆదివారానికి ఒక ప్రత్యేకత. మాఘం ఆదివారం అనే పేరుతోటి నదీ స్నానాలు చేస్తూ ఉంటారు, సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు అందరూ కూడా. అలాగే మాఘమాసంలోనే రథసప్తమి కలుస్తుంది, సూర్యారాధన జరుగుతుంది. ప్రతి ఆదివారం సూర్యారాధన, సప్తమినాడు సూర్యారాధన. ఇలాగ సూర్యుని యొక్క ఆరాధనకు ప్రధానమైనటువంటి మాసం మాఘమాసం. ఉత్తరాయణంలో సూర్యుడు అధికంగా మనకు వెలుగులను అందిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో సరిగ్గా సూర్య విద్యా సంస్థల వారు ఈ నరసాపుర పరిసర గ్రామాల్లో ఉండే పిల్లలందరికీ కూడా సామూహికంగా అక్షరాభ్యాసం చేయించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం కలిగింది. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి చేయడం జరిగింది. అప్పుడు అలాగే వందలాది పిల్లలు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కూడా అలాగే చాలా మంది పిల్లలు, మంది పిల్లలు మరియు వారి తల్లిదండ్రులందరూ కూడా వచ్చి వైదికంగా వేదోక్త ప్రకారంగా మన అనిల్ కుమార్ సిద్ధార్థి గారు, పెద్దింటి వేణుగోపాల్ గారు ఇలాంటి పండితుల యొక్క సమక్షంలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. వసంత పంచమి నాడు సరస్వతీ దేవి యొక్క ఆవిర్భావం జరిగింది కనుక ఈ రోజున ఇది ఉత్తరాయణం కనుక అక్షరాభ్యాసం చేస్తే చాలా చాలా మంచిది. ఆ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు, జ్ఞాన సముపార్జన చేస్తారు. అది మన బ్రహ్మాజీ గారి ఆలోచన. అది కార్యరూపం దాల్చింది. అలాగే దేవీ నవరాత్రులలో మూల నక్షత్రం సప్తమి తిథి ఉన్నప్పుడు కూడా సరస్వతీ దేవి అవతారం ఉంటుంది. ఆ రోజున సరస్వతీ దేవిని పూజ చేస్తారు. కానీ ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తారు. తిరిగి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఉత్తరాయణంలో మాత్రమే అక్షరాభ్యాసం చేయాలి. దక్షిణాయనం అక్షరాభ్యాసానికి సమీచరంగా సరైనటువంటి బలం కలిగినది కాదు. కనుక ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే అక్షరాభ్యాసం చేయాలి అన్నది శాస్త్రం ఉంది కనుక దాన్ని అనుసరించి ఈ వసంత పంచమి నాడు సూర్య విద్యా సంస్థలలో ఏ పిల్లలకైతే అక్షరాభ్యాసం యథాశాస్త్రంగా జరిగిందో వారందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. వారి వల్ల సమాజం కూడా వృద్ధిలోకి వస్తుంది. అలా వచ్చుగాక. ధన్యవాదాలు. ఈ నెల 18వ తేదీన జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై జరిగే ఉచిత అవగాహన సదస్సుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న ఉచిత అవగాహన సదస్సు వాల్ పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణ ఆవిష్కరించారు. ఏసీ కాలేజీలో జరిగే సదస్సులో ఫిబ్రవరి 25వ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయ్యే విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. సదస్సు అనంతరం అభ్యర్థులకు భారత సమాజం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్
గ్రూప్ 2 సర్వీసులకు సంబంధించి 900 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు మొదలైన పోస్టులు ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న జరగబోతుంది. మెయిన్స్ పరీక్ష బహుశా ఎన్నికల తర్వాత జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష సంబంధించి అభ్యర్థులకి అవగాహన కలిగించడానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో రేపు 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల అసెంబ్లీ హాల్లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో అభ్యర్థులకి సిలబస్, పరీక్షకు ప్రిపేర్ అయ్యే విధానం, అలాగే ప్రామాణికమైన పుస్తకాలు మొదలైన అంశాలను వివరించడమే కాకుండా వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఈ సిలబస్లో ఉన్న భారత సమాజం అనే టాపిక్కు సంబంధించి ఒక 128 పేజీల పుస్తకం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక 100 పేజీల పుస్తకం, ఈ 2 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అందువల్ల గుంటూరు నగరంలోను, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ అవగాహన సదస్సుకి హాజరై ఈ పరీక్షకు సంబంధించి తమకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా విశ్లేషించడం జరుగుతుంది. అభ్యర్థులకి ఒక అవగాహన పెంచడానికి కృషి జరుగుతుంది. 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్లో ఈ సదస్సు జరుగుతుంది. నెల్లూరు నగరం టిట్కో గృహాల ప్రారంభోత్సవంలో లబ్ధిదారులు ఆందోళన చేశారు. అల్లీపురం వద్ద టిట్కో గృహాలను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి తాళాలు అప్పగిస్తారని భారీగా తరలివచ్చిన లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. సమావేశం అనంతరం ఇద్దరికి మాత్రం తాళాలు ఇచ్చి వెనుదిరిగిన మంత్రులు తమను ఎందుకు పిలిపించారంటూ సమావేశం వద్ద లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎప్పుడూ ఇళ్లు ఇస్తారంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగనన్న ఇళ్ల పట్టాను ఓ వ్యక్తి చించి పారేశారు. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక అధికారులు వెళ్లిపోయారు. ఎవరు పిలుచుకొచ్చారు? మేము వారంటీలు మీకు తాళాలు ఇస్తారు, మీకు ఇల్లులు ఇస్తారు అన్నారు. మాకు ఆ ఇల్లు గల్ల వాళ్ళు మాకు ఉండి కూడా నేను నెట్టిస్తూ ఉంటారు. ఈ బాడుగులు కట్టుకోలేక నేను డిస్కా చేస్తాను. కనీసం 40 ఏళ్ళ నుంచి నేను బాడిగా కడుతున్నాను. 40 ఏళ్ళ నుంచి నేను బాడిగా కడుతున్నాను. ఇంతవరకు నాకు న్యాయం చేయాల. ఆ చంద్రబాబు నాయుడుకు పుణ్యం కట్టుకున్నాడు. ఆయన ఒక 10 ఏళ్ళు, ఈయన ఒక 5 ఏళ్ళు, ముందు వచ్చిన వాళ్ళు ఒక 10 ఏళ్ళు. 40 ఏళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. ఇల్లు గెత్తిలే కావాలంటే మా వెనక రుజువు చెప్పండి. నాకు ఇచ్చారు, నేను అమ్ముకున్నాను అని ఎవరైనా నాకు అడగండి, నేను సమాధానం చెప్తాను. ఇంతవరకు ఇల్లే లేదు నాకు. నాకు 60 ఏళ్ళ నుంచి బాడికే తిరుగుతున్నాం మేము. అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం కుశలాపురం ప్రభుత్వ పాఠశాల వద్ద శ్రీ పంచమీర్ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ మేరకు అక్షయ సేవా సమితి ద్వారా నిరుపేద విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించి అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బోడిగి మధు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా నిరుపేద కుటుంబాలను 10 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో ఆనందకరమైన విషయమని తెలిపి ఈ అక్షరాభ్యాసంలో మతాలకు అతీతంగా 2 ముస్లిం విద్యార్థులు కూడా పాల్గొనడం దేశ శాంతికి నిదర్శనమని తెలిపారు. అనంతరం వీర జవాన్లకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని వింజమూరు పంచాయతీ సర్వే నెంబర్ 131, 132లో గల 12 ఎకరాల అసైన్మెంట్ భూములను తాడి చెట్ల, నాగూర్ మరియు కొంతమంది రైతులకు ప్రభుత్వం గతంలో పట్టాలు మంజూరు చేయగా వాటిని తమ సాగులో ఉంచుకొని వ్యవసాయం చేసుకుంటూ తాడి చెట్ల, నాగూర్ జీవనం పొందారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా 12 ఎకరాల భూమిని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు తాటి చెట్ల కాళేశ అనే వ్యక్తి ఇళ్ల పట్టాలుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఆ
భూభాగం గుండా సుమారు 300 ఎకరాలు రేగడి పొలాలకు వెళ్లే దారిని సైతం ఆక్రమించి అటుగా వెళ్లకుండా రైతులను అడ్డుకోవడం జరిగిందని, దీనిపై బీజేపీ ఆధ్వర్యంలో రైతుల దారి కోసం పోరాటాలు చేసి వింజమూరు మండల తహసీల్దార్ మరియు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. అంతేకాకుండా దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేసి హైకోర్టు ఉత్తర్వుల ద్వారానే లేఅవుట్స్ వేసిన 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులిచెర్ల నారాయణ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ విజయంగా దీనిని అభివర్ణించారు. అయోధ్య కోసం కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి విజయం సాధించామని, ఇక్కడ రాముడు వారి పొలాలకు వెళ్లే దారిని ఆటగాయించటంలో, దారిని ఏర్పాటు చేయటంలో విజయం సాధించామన్నారు. కొంతమంది వైసీపీ నాయకుల మద్దతుతో భూమిని ఫ్లాట్స్గా మార్చి కోట్లాది రూపాయలు గటించారని, ఈ నగదును తిరిగి సంబంధిత కొనుగోలుదారులకు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం కూడా వెంటనే ఆ భూమిని స్వాధీనపరుచుకొని ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. లేఅవుట్ వేసి వాటిని ప్లాట్లు చేసిన ఈ మొత్తం కుంభకోణం వైసీపీ నాయకులు కొంతమంది చేశారు. వీరికి ఇంకొంతమంది వైసీపీ నాయకులు కూడా సహకరించడం జరిగింది. కొన్ని భూములు వ్యవసాయ నిమిత్తం సర్వే నంబర్ 131, 132లలో కొంతమందికి అనగా తాడి చెట్ల, నాగూరు వగైరా రైతులకు ఇవ్వడం జరిగింది. వీరికి ఇచ్చిన భూములే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకొని ఆక్రమించి దాదాపు 12 ఎకరాలకు పైగా లేఅవుట్ వేసి ప్లాట్లుగా మార్చి చాలా మంది అమాయకులకు ఆ ప్లాట్లు అమ్మి కోట్లు గడించి ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చి 1 సంవత్సరానికి పైగా అయినా కూడా వీరు తదుపరి వీళ్ళ యొక్క అరాచకం ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ భూములకు పైగా ఉన్నటువంటి రేగడ భూములు 300 ఎకరాలుగా ఉన్నటువంటి రేగడ భూములు పాతూరు, నడుమూరు రైతులు మరియు నడుమూరి సీతారాముల గుడి భూములు కూడా ఉన్నాయి. ఇందులో వీటన్నిటికీ కూడా ఉన్నటువంటి పోవు నుంచి ఉన్నటువంటి దారిని ఆక్రమించేసి కంపేసి ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి రైతులను పోకుండా అడ్డగించుకోవడం జరిగింది దాదాపు సంవత్సరం క్రితం. అప్పటి నుంచి కూడా ఈ 300 ఎకరాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మద్దతుతో పూర్తి పోరాటం, న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఈ న్యాయ పోరాటంలో ఈరోజు ఇదిగో ఈ ఆర్డర్ ద్వారా ఈ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నట్టుగా మనకు 545/2022 ఆర్డర్ను ఇస్తూ ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ రిజ్యూమ్ ఆర్డర్ను జారీ చేయడం జరిగింది. ఈరోజు ఇవి ప్రభుత్వ భూములుగా మనం పూర్తి స్థాయిలో పరిగణించబడినాయి. కాబట్టి ఈ భూములు కలిగిన రైతులు 131, 132 సర్వే నంబర్లలో ఉన్నటువంటి ఈ తాడిచెట్ల, నాగూరు వగైరా రైతులు చివరికి ఎలా తయారంటే, ఆ భూములకు పైగా ఉన్నటువంటి రైతులు దారి కావాలనంటే మీరు లక్షల కోట్ల రూపాయల్లో డబ్బులు ఇవ్వండి, లేకపోతే మేము టోల్ గేట్ వేసి మిమ్మల్ని ఆపుతాము, కంపేసి కూడా ఆపారు. అంత దౌర్జన్యం, దుర్మార్గం చేయడం జరిగింది. ఈ అరాచకానికి వ్యతిరేకంగా భాజపా పార్టీ భారీ ఎత్తున ఉద్యమం చేసి మండల ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం కావచ్చు, కలెక్టర్ ఆఫీసు దగ్గర పదే అనేక పర్యాయాలు స్పందన కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారికి తెలియజేయడం కావచ్చు, సాక్షాత్తు మా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారి చేత కూడా కలెక్టర్ గారికి విన్న రిపోర్ట్ ద్వారా మన కరపత్రం ద్వారా చెప్పించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చివరకు ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు ఆ భూములు వారికి రద్దు చేస్తూ ఏ నిమిత్తం అయితే ఇచ్చారో దాన్ని అధిగమించి వాళ్ళు వ్యాపారం చేశారు కాబట్టి ఆ భూములతో వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. నమస్కారం, నా పేరు కదిరి వెంకటరంగారావు, భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ఈ తాడిచెట్ల కాళేశ వీరు ఎవరైతే ఉన్నారో వీరికి గవర్నమెంట్ వారు ఉండేదానికని వారికి అసైన్ భూములు, వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇచ్చున్నది. ఈ భూములకి తర్వాత ఏవైతే భూములు ఉన్నాయో అవి రాముల వారికి భూములు ఉన్నాయి, అలాగే రైతులకి భూములు ఉన్నాయి. వీటన్నిటిని వీరు ఏం చేశారంటే, ఈ వ్యవసాయానే ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏవైతే పిలుపునిస్తున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ దీని మీద పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి అక్రమాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉండదని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో మొట్టమొదటిసారి 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింల తలరాత మార్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. ఎండి గఫార్. నిరుపేదల కోసం ఇచ్చే బ్యాటరీ ట్రైసైకిళ్లను అధికారులు సీజ్ చేయటం బాధాకరమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ. వసంత పంచమిని పురస్కరించుకొని ఘనంగా అక్షరాభ్యాస మహోత్సవాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.